వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు రాపూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు నిరసనగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ మండల అధ్యక్షులు బొడ్డు మధుసూదన్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూటమి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు రాపూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు నిరసనగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ మండల అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూటమి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నాయకులు, గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కోసమే పాలన సాగిస్తుందని విమర్శించారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అమలులో ప్రజలను పూర్తిగా మోసం చేసి వెన్నుపోటు పొడిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు 100% సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరు మురళీమోహన్ రెడ్డి, వంకివోలు కోటేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ పాషా, పుట్టమిరెడ్డి కృష్ణారెడ్డి, రాపూరు వరబాబు, డివి రమణయ్య, శ్రీపురం రాజేష్ తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేనిఫెస్టో ఇచ్చిన హామీల్ని ఈనాటికి 90% అమలు చేయలేదు. ఈరోజు 2 సంవత్సరాలైంది. దీన్ని వెన్నుపోటు దినంగా వైసీపీ దీన్ని ప్రతి ఒక్క మండలంలో కానీ ఎక్కడైనా ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఒక్కటి కూడా హామీలను అమలు చేయలేదని ఈరోజు ఆ దినాన్ని మేము వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలని ఈరోజు మేము దిష్టి బొమ్మను దగ్గర చేసాము మేనిఫెస్టోని. ఎందువల్లంటే ప్రజలకి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కొత్తగా మహిళలకి ఇస్తామన్న పథకం ఆపేశారు. ఇంతవరకు దాన్ని ప్రకటించలేదు. వితంతులకి ఒక్క వితంతు కూడా ఈ 2 సంవత్సరాల్లో పెన్షన్ అనేది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. వికలాంగులకి 15,000 రూపాయల పెన్షన్ అన్నారు. ఈనాటికి కూడా వాళ్ళకి కొత్తగా ఒక్కరికి కూడా అమలుపరచలేదు. వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఈరోజు మంజూరు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఆడబిడ్డ నిధి అన్నారు, అది ఎక్కడా కనపడలేదు. మామూలుగా నిరుద్యోగ వృత్తి అన్నారు, అది కూడా దాఖలాలు లేవు. ఇవన్నీ ఏది అమలు చేయకుండానే మహానాడులో మేము అన్నీ చేసేసాము, మాదంతా అయిపోయింది, మీకంతా ఇచ్చేసామని హామీలు ఏదైతే ఎలక్షన్లో చెప్పిన హామీలనే మహానాడులో కూడా చెప్పినారు. అదే హామీల్ని వల్లించారే కానీ ఎక్కడా కూడా పబ్లిక్లో ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అందువలన వైఎస్ఆర్ పార్టీ ఈ దినాన్ని వెన్నుపోటు దినంగా భావించి ప్రతి మండలంలో వాళ్ళ మేనిఫెస్టోని డిమాండ్ చేయమని మాకు ఆదేశం ఇచ్చింది. ప్రజల్లో కూడా పూర్తిగా అందరికీ ఇకనైనా తదుపరి కొద్ది దినాల్లోనైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని, దాని ద్వారా మా నిరసన ద్వారా ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తుందని ఆశిస్తూ మేము దగ్గరలోనే ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఈ పద్ధతికి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ పథకాలన్నీ కూడా తుంగతో దొక్కి వాళ్ళు ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ప్రజలను మోసం చేస్తూ కాలం గడిపేస్తుంది. ఇకనైనా ఈ జరగబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ మా నిరసనల ద్వారా ప్రజలకు అందరికి కూడా ఈ సంక్షేమ పథకాలు మీరు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ప్రజలకు అందేటట్టు చూడాలని కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాలకి వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడంలో కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని మండలాల్లో ఈ వెన్నుపోటు దినాన్ని చేయమని చెప్పి మా పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను మా రామ్కుమార్ రెడ్డి గారు మా మండలంలో మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఈ మండలంలో కూడా మీరందరూ కలిసి వెన్నుపోటు దినాన్ని ఈ మండలంలో చేయమని చెప్పేదలిగి ఈ పొద్దు మన మండలంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీ పత్రాలన్నీ దగ్ధం చేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వం మారి హామీల్ని తొందరలో నెరవేర్చాలని కోరుకుంటున్నాం.
నెల్లూరు నగరానికి అత్యంత చెరువులో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకి ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్. సరసమైన ధరల్లో ప్లాట్లు, 30, 40, 50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్, ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం. భవిష్యత్తులో పెట్టుబడి మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా ఇస్కాన్ సిటీ 2.